శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న లవ్ ఓటీపీ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్యరంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు లవ్ ఓటీపీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. This is my first Telugu movie, Love OTP, and I'm learning Telugu. So by the next press meet, I think I'll give a whole speech in Telugu. And I'm really happy to be a part of Telugu industry now. All thanks to our producer Vijay Reddy sir and Anish sir for giving me this opportunity. He is the producer is a gem of a person. I'm really happy to be working in his production house. So then comes Anish sir, our movie director and hero. He has been very supportive, and for me Telugu was a little bit difficult for starting, so he helped me a lot to learn the language, and I would deliver the language by myself. I would read everything and deliver the dialogues by myself. So thank you so much sir. సినిమా చాలా బాగా వచ్చింది. అంతే ఖర్చు పెట్టాము. అంటే మేము లిటరల్గా 2 టేకులు చేసాము. తెలుగులో ఒక టేకు, కన్నడలో ఒక టేకు. సో స్ట్రైట్ మాకు తెలుగు ఫిలం ఇది. ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల సార్ గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఆయన సపోర్టు మాకు అంతే బాగా ఇచ్చారు. సపోర్ట్ మూవీ మేకింగ్ కానీ. ఇంకొక మాట ఏమంటే కనకాల సారు అక్కడ షూటింగ్ రేపు ఫ్లైట్ బుక్ చేయి ఇంకా చేయలేదా, ఏమన్నా ఉంటే చేసుకొనేయండి, ఇంకొక రోజు ఎందుకు, నాకు ఏమన్నా ఉంటే ఈ రోజే ముగించుకొని ఎల్లుండి పై అంటే ఏ ఆర్టిస్ట్ అలా చెప్పరు కదా సార్. సో ఇంకా టైం ఉంటే వాళ్ళకి ఇంకొక దినం రెమ్యునరైజేషన్ దొరుకుతుంది కదా. సో హిస్ సపోర్ట్ వాస్ వెరీ వెరీ బిగ్ టు అస్ యాజ్ అ సీనియర్ యాక్టర్. వాళ్ళ సపోర్ట్ మాకు దొరికింది. ఇట్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. లవ్ ఓటీపీ ఫస్ట్ టైం తెలుగులో వస్తుంది, స్ట్రైట్ ఫిలం. అండ్ నా ఫ్రెండ్ అనీష్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు విజయ్ రెడ్డి. ఫస్ట్ టైం ఈ సినిమా మార్కెటింగ్ నాతో వచ్చినప్పుడు కూడా నేను మామూలు సినిమా అనుకున్నాను, కానీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో కొందరు డిస్ట్రిబ్యూటర్లతో నేను సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే కన్నడలో మేము ఎప్పుడు వెరైటీ ప్రయత్నాలు జరుగుతుంటాయి. అనీష్ ఒక 15 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు, కానీ ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయింది మూవీ. అంటే తెలుగు వాళ్ళు చాలా బాగా హక్ చేసుకుంటారు అని నాకు ఫీల్ అవుతుంది ఈ మూవీ. ఇప్పుడు మన ఇండస్ట్రీ మంచి రేంజ్లో ఉందంటే దానికి ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక ఆర్ట్ డైరెక్టర్, టెక్నీషియన్స్, వీరందరూ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్లో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు చెప్పండి. ప్రొడ్యూసర్ చెప్పేసాను. ప్రొడ్యూసర్ ఆల్సో దీస్ పీపుల్స్ హియర్. లేదు నాకు తెలుసు బిస్కెట్ మీరు అనుకుంటాను. సీరియస్లీ వన్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ సినిమా ఇంత మంచి తీసుకొని వెళ్ళి పెడుతుందంటే ఓన్లీ ద బెస్ట్ పీపుల్. ఫస్ట్ వాళ్ళందరికీ నమస్తే. అండ్ తర్వాత ఈ దారి చూస్తే కొరియోగ్రాఫర్ ఉంటారు, ఈ పక్క తిరిగితే కొరియోగ్రాఫర్ ఉంటున్నారు, వెనకాల తిరిగితే కొరియోగ్రాఫర్ ఉన్న ఈ టైంలో ఈ సాంగ్ బాబా భాస్కర్ని కావాలని కోరుకున్న నా హీరోకి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ దట్ వన్. ఏంటంటే ఆ నమ్మకం. ఇప్పుడు ధనుష్ గారు ఎప్పుడు నాకు తమిళ్లో ఒక సాంగ్ ఎలాగైనా ఇస్తారో అలాగే కాగా కన్నడలో నాకు అనీష్ కంపల్సరీ పిలిచి ఒక సాంగ్ ఇస్తాను నాన్న. ఆ నమ్మకాన్ని నేను ఇంతవరకే కాపాడుతూ ఉన్నాను అనుకుంటున్నాను, ఇంకా కాపాడుతాను ఇన్ మై లైఫ్ కెరియర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ కనకాల సార్ కూడా నేను వర్క్ చేసింది చాలా సంతోషంగా ఉంది. సార్ యు ఆర్ ద ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి, అందరికి ప్రయత్నం అదే సార్. అలాగా సాంగ్స్ అని చాలా బాగుంది. ఈ మెలోడీ ఉంది కదా, చాలా బాగుంది సార్, ఆర్ట్ టచ్గా ఉంది. నా సాంగ్ కూడా ఒక మాస్ ఉంది. లవ్ యూ సార్. నిజంగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బైలింగ్వెల్ బోత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు. అనీష్ నాకు కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, చేసేస్తానండి, ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఇప్పుడు నేను లిప్పు మరి సింక్ ఎట్లా నేను చేయగలుగుతానో లేదా. ఎందుకంటే ఇప్పుడు 1 టేకు 2 టేకులు అయితే ఓకే, ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు.
అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా, ఇబ్బంది అయిపోతుందేమో, వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో సార్ మరి ఇలా అవుతుందంటే, అన్న డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, ప్లీజ్ కమ్, నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్, నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్, నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి, హాయ్ ప్రజ్వల్ థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు. ప్లస్ అలాగే సందీప్ అని చెప్పేసి ఇంకొక కో డైరెక్టర్ కూడా, ఆయనకి థ్యాంక్స్. అండ్ శ్రేయస్ శెట్టి, వేర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికన్నా ఎక్కువగా నేను అనీష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లొకేషన్లో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినా కానీ అప్పటికప్పుడు అన్న నువ్వు కంగారు పడకు, ఆ వర్డ్ కావాలంటే మారుతాం ఇంకోటి అని చెప్పేసి ఇంకొక వర్డ్ మార్చి, లేకపోతే అదే పదాన్ని కొంచెం అన్న ఇలా విడదీసి కలిపి నేర్చుకోండి అని చెప్పి కొంచెం సులభత అంటే సులభంగా చెప్పేలాగా చేశాడు. థ్యాంక్ యూ అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు స్ట్రైట్ తెలుగు సినిమాతో ఈజ్ గెటింగ్ మీ టు అదే యూనివర్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ మనం అనుకుంటాం ఒక వన్ ఫెయిల్యూర్ విల్ మేక్ యూ డిప్రెస్, వన్ ఫెయిల్యూర్ విల్ మేక్ యూ పుల్ డౌన్, బట్ ఫెయిల్యూర్స్ నుంచినే ఏదో ఇంకోటి చూస్తూ ఉంటాం మనం, ఇంకోటి అవుతుంది అన్నదానికి దిస్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఇట్. మేబీ ఇలా రాసి పెట్టింది, ఆ రోజు ఆయన ప్రామిస్ చేశాడు నాకు నేను వస్తాను నీతో పాటు అని, అప్పుడు బ్రేక్ అయింది. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి ఇది చేసి తన ఫ్రెండ్ని తెలుగు హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి వచ్చాడు. ఐ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ అన్న ఈజ్ బీన్ బిగ్ బ్రదర్. ఈ సినిమాని తన షోల్డర్ మీద అస్సలు నిన్న యాక్చువల్లీ శివ సార్ అందరూ మీడియాకి ఫోన్ చేస్తుంటే రావాలి అంటే ఆ రాజీవ్ అన్న కూడా మాకు చెప్పారు అంటే నాకు తెలియదు అన్న పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారంటే దిస్ మీన్స్ అలాట్ అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ టాక్ మోర్ అబౌట్ యూ ఇన్ మోర్ ప్రెస్ మీట్స్. ఐఎమ్ టేకింగ్ లో. అండ్ జాన్విక, ఆల్ ద బెస్ట్ ఫర్ తెలుగు. బాబా మాస్టర్ నాకు రెగ్యులర్ కొరియోగ్రాఫర్ తెలుగు, సో ఐ మీన్ కన్నడలో, తెలుగులో చేయడానికి ఉన్నప్పుడు మాస్టర్ యూ హ్యావ్ టు డూ అన్నప్పుడు ఈజ్ ఎనీ టైమ్ దే ఫర్ మీ. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ మాస్టర్. దినేష్ గారు థ్యాంక్ యూ, అండ్ నాట్య థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. November 14th వస్తున్నాం, November 14th జనాలకి, కానీ మీకి ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ షో ద ఫిలిం 8-9 days బ్యాక్. బిఫోరే చూపించేస్తాను సార్, బికాజ్ మీ నుంచినే నాకు తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇక్కడే ఉండి ఏదో చెప్పి ఒక 100 పంపించి టికెట్ ఇవన్నీ చేసింది తెలుసు, ఇవన్నీ అయిపోద్ది. తిరుపతిలో ఎందుకు టికెట్ తెగాలి, విజయవాడలో ఎందుకు టికెట్ తెగాలి, వైజాగ్లో ఎందుకు తెగాలి? సో ఇది తెగాలంటే మీకు చూపించేయాలి, మీ ద్వారా ఇట్ విల్ గో. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై కాంటెంట్. ఐ విల్ మేక్ షూర్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్సో. థ్యాంక్ యూ, sir. Thank you so much.